ఆకులపై రాలు ఆకులపై రాలు హిమ బిందువులి నా చెలి ఒడిలోన పవడించనా ఆకులపై రాలు హిమ బిందువులే నా చెలి ఒడిలోన పవడించనా రాత్రి పగలు మురిపాలు పండించు చెలి కాని ఎద చేర్చి లాలించను నేను నీకు రాగతాళం నీవు నాకు వేదనాదం కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసును కరిగిల్చు సుఖమేమిటో ఆలపించే రాగబంధం ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఏమైంది? రా బయటికి రా చెప్తాను. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఏ అంజలి ఏంటి? నీ మటుకు ఐ లవ్ యూ అని చెప్పి పంపించేశావు. వెళ్ళి పడుకుంటా నిద్ర రాలేదు. నువ్వు నిజంగా అన్నావో లేక ఏడిపించడానికి అన్నావో తెలియలేదు. అందుకోసం ఇప్పుడా? ఏ టైంలోనా? నువ్వు నిజంగా అన్నావా ఊరికే అన్నావా? నిజమే. ఆ మాట మళ్ళీ చెప్పు. చెప్పు, అప్పుడే నమ్ముతాను. ఐ లవ్ యూ. ఈ చెవిలా ఐ లవ్ యూ. చాలా? ఇప్పటికి చాలు. రేపు మళ్ళీ చెప్పు.
ఎవరు నన్ను సైలవ్యం చెప్పిందా? నన్ను సైలవ్యం చెప్పిందా? ఎటువైపు వెళ్ళిందిరా? దీన్ని చూడదురా. ఎటువైపు వెళ్ళిందిరా? నంబర్ కనీసం నంబర్ అన్న చూసారా? లేదురా. గత 8 మాసాలుగా మన దేశంలో బాంబుల పేలుడు ఎక్కువైంది. దొంగతనంగా తయారు చేయబడ్డ బాంబుల వల్ల అపారమైన ప్రాణహాని జరిగింది. ఇటువంటి అరాచకాల వల్ల ప్రజలలో భయాందోళన, ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఈ చట్టవిరుద్ధమైన కార్యాల వలన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్నో నాశనం అవుతున్నాయి. ఇంతవరకు 42 మంది చనిపోయారు, 102 గాయపడ్డారు. చట్టవిరుద్ధంగా తయారు చేసే బాంబులు తీవ్రవాదుల చేతుల్లోనూ, బందిపోట్ల చేతుల్లోనూ పడ్డం వల్ల రైలు పెట్టెలు, సైనిక శిబిరాలు, రైల్వే బ్రిడ్జిలు నాశనమైపోయాయి. ఇందువల్ల జననష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల మిలిటరీ సహాయంతో దొంగతనంగా తయారు చేసే నాటు బాంబులు, తుపాకులు ఇంకా అనేకం పట్టుబడ్డాయి. మ్యాప్కోడ్ ఎక్స్ప్లోజివ్ డైరెక్టరేట్ రిపోర్టు ప్రకారం ఆ నాటు బాంబులు ఉపయోగించే జెలిటన్ అనే కెమికల్ ఒక ప్రఖ్యాత కెమికల్ ఫ్యాక్టరీలో తయారవుతోందని తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీ మన ఊరిలో ఉంది, శివకాశిలోనూ ఉంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీ ఎస్సి ఏకాంబరం, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏకాంబరం కెమికల్స్, చైర్మన్ ఏకాంబరం రోడ్వేస్ కార్పొరేషన్, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎస్ఏసి ఎండోమెంట్స్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. ఆంధ్రదేశంలో ఈనాడు ఏదైనా సాధించగల ఒక బిగ్ షాట్. ప్రస్తుతానికి ఇది సందేహమే. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి మిస్టర్ విశ్వనాథ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అపాయింట్ చేశాను. మిస్టర్ విశ్వనాథ్, ఈ ఎంక్వైరీని మీకంటే నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎవరూ జరిపించలేరనే గట్టి నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్. విశ్వనాథ్ గారు ఉన్నారా? నమస్కారం తమ్ముడు, నేను ఏకాంబరాన్ని. నిన్ను ఈ కమిషన్కి చైర్మన్ గా వేశారని విన్నాను. చాలా సంతోషం తమ్ముడు. నిన్ను స్వయంగా అభినందించి వెళదామని వచ్చాను. ఈ విషయాలు నాకు ఎలా తెలిసాయని చూస్తున్నావా తమ్ముడు? ఇలాంటి అర్జెంట్ విషయాలు నా చెవిలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు మీకేం కావాలి? నాకేం వద్దు రాజా. ఈ ఆఫీసులో నన్ను ప్రేమగా పలకరించి నాతో మాట్లాడేది అదొక్కటే చాలు. ఈ కమిషన్కు సంబంధించి ఈ ఏకాంబరం సహకారం ఏం కావాలన్నా నీకు రెడీగా ఉంటుంది. నేను వెళ్ళి రానా రాజా? రామయ్య. నారాయణ, నారాయణ సార్. ఇక నుంచి ఆఫీసులోకి నా అనుమతి లేకుండా అతన్ని రానివ్వకూడదు. అర్థమైందా? సరే సార్. నిజంగా అరే ఆ పిల్ల, అరే ఆ పిల్ల అదే పిల్లరా? హలో, ఏయ్ హలో, ఆగు. ఏయ్ అక్కడ ఆగు, వెళ్ళిపోదు. ఏయ్ హలో, అరే ఆగమంటే. ఏయ్ హలో, హలో, హలో. నీ పేరేంటి? హలో. TSA 8141. ఏమిటిది? కారు నంబర్ సార్. అది తెలుసు, ఇప్పుడేమిటిది? కాదు, ఈ కారు ఓనరు అడ్రస్ కొంచెం కావాలి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? ఈ ఊళ్ళో ఎన్ని కార్లు తిరుగుతున్నాయో తెలుసా? 7 లక్షలు. అడ్రస్ అడగడానికి వచ్చాడు. పొండయ్యా, 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 వెళ్ళండి. లంచం ఇస్తున్నావా? పోవయ్యా.
ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా. అడ్రస్ కదా కావాలి, కొంచెం ఆగు. నేను లోపలికి వెళ్తున్నాను. అశోక్, రే వెళ్ళకూడదు ఉందా? దెబ్బతింటావరా? రే రే, పోలీసులు సడన్ గా వచ్చి నన్ను పట్టుకుంటే మీరు హెల్ప్ చేయాలి, ఓకే? ఒక బృందావనం సోయగం యద కోలాహలం క్షణ క్షణం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. నీ సంధి వేళ జాబిలి నా గీతమాలామణి నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే నే కన్న కలల మేడనందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుసు పొందునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే నే సాగు బాట జాజి పువ్వులే నాకింక సాటి పోటీ లేదులే ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. నువ్వు మటుకు ఐ లవ్ యూ చెప్పి వెళ్తే ఎలా?
నేను కూడా చెప్పకపోతే బాగుండదు కదా. ఐ లవ్ యూ. బాయ్. I undertake with sincerity and devotion to do my duty in the service of my nation. అశోక్, మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఎవరో చెప్పరా? ఎవరు? గౌతమ్ కృష్ణ. మన ఏరియాక ఎప్పటి నుంచి? ఉదయాన్నే డ్యూటీలో జాయిన్ అయ్యారా? వెళ్ళి చూసొద్దాంరా. పోలీస్ రికార్డులో నీ పేరుంది. ఇంతవరకు జరిగిందనవసరం. ఇక మీదట చట్టవిరుద్ధంగా తప్పుటడుగు వేశావు, కాలు తీసేస్తాను. ఇది మీ ఇల్లు కాదు, రోడ్. పైన చెయ్యి పడిందో చెయ్యి తీసేస్తా. లక్ష్మీపతి, నాకెప్పటి నుంచో ఒక ఆశ. ఏంటండి? నువ్వు తప్పుగా అనుకోవు కదా? బాలేవరండి. మీరంటే నేను తప్పుగా ఎందుకు అనుకుంటానండి? చెప్పండి. ఆడపిల్లలు చేస్తారే ఆ రికార్డు డాన్స్, అది చూడాలని నాకు ఆశ. మీరు రికార్డ్ డాన్స్ చూడలేదు? లేదు పతి. నిజంగా? నీ మీదొట్టు పతి. అయ్యారు, డోంట్ వరీ. రోజు రికార్డాల్సి దొరుకుతాయి. చూస్తే పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. నీకు లంగా డాన్స్ కావాల్సి వచ్చినాయా? లుంగి ఇప్పేస్తాను, చూసుకో.